హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మనకి సరిపడినంత ఆయిల్లో చిన్న పసుపు అనేది యాడ్ చేసుకొని తర్వాత పచ్చిమిర్చి ఉంటుంది కానీ 10 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట. తర్వాత ఆనియన్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. అవి దూరగా కలిపిన తర్వాత క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి. అలా కొంచెం దూరగా వేయించుకోవాలన్నమాట. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ అవినా కొంచెం అలా వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది పెరుగుతుంది బాగా. అలా దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనకు క్రిస్పీగా వేయే కదా. ఇప్పుడు ఎగ్స్ మనం ఎన్నైతే క్వాంటిటీ వేసుకుంటామో నేనైతే 5 ఎగ్స్ వేసుకున్నానండి. ఆ ఎగ్స్ అన్నీ కూడా చెదగొట్టి నీట్గా శుభ్రంగా వేసుకొని 1 నిమిషం పాటు ఉంచాలన్నమాట. దాంట్లో సరిపడా మనం కారం అనేది యాడ్ చేసుకోవాలి. కారం యాడ్ చేసుకున్న తర్వాత అలా కలుపుతుంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా వస్తుంది అనమాట. ముక్కలుగా వచ్చిన తర్వాత మనకి చికెన్ పకోడీ ఉంది కదండి, చికెన్ పకోడీ అంతా మనకి వేసేసుకోవాలన్నమాట. వేసుకొని దూరగా వేయించుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టిన రైస్ అనేది అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసి అలా కలుపుతూ ఉండి మనకి ఎంత క్వాంటిటీ రైస్ అయితే కావాలో అంత రైస్ వేస్తూ అలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలన్నమాట. అలా కలుపుతుండడం వల్ల మొత్తం అంతా మిక్స్ అయ్యి ఉంటుంది అనమాట. అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చిల్లీ పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. టమాటా సాసు, కొద్దిగా రెడ్ చిల్లీ పేస్ట్ కూడా కొద్దిగా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇవన్నీ కలిసేంత వరకు కొంచెం బాగా దూరగా కలుపుకోవాలి. అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చూసారా ఎంత బాగా కలుస్తుందో. ఇప్పుడు దాని మీద కొత్తిమీరతో కొంచెం అలా గార్నిష్ చేసుకోవాలి. గార్నిష్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా స్పైసీగా టేస్ట్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రెడ్ చిల్లీ పేస్ట్ వేయడం వల్ల కలర్ మారింది ఫ్రెండ్స్, చూడండి కదా ఎంత బాగుందో. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చికెన్ ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. చూసారా? ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.